5000కి ఐఫోన్ 16 Pro Max, ఇంకా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అన్ని బ్రాండ్లే ఉన్నాయండి. మీకు ఇక్కడ ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరికిద్దండి. రియల్మీ కానీ, రెడ్మీ కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ. ఇక్కడైతే 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా వేరు పక్షులు అయితే ఉన్నాయి. అన్ని చిలుకలు పిచ్చుకలు అవి మాట్లాడేవి కూడా ఉన్నాయి. ఇందులో మాట్లాడేవి. నేనైతే రేట్స్ అనగానే షాక్ అయ్యాను. చూడండి ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ అందరూ అయితే కొంటూనే ఉన్నారు. ఇటు పక్కన చూడండి చిన్నవి బాతు పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక జత వచ్చేసి 4,000 ఏమో చెప్పారు. చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ అన్ని కొంటున్నారు చాలా మంది. చూసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం చెప్పుల దగ్గరకు వచ్చాం. మీ ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పులు పోయా, లైక్ గుడి దగ్గర మనకి ఎప్పుడు చెప్పులు పోతానే ఉంటాయి కదా, ఎక్కడో కదండి అన్ని ఎక్కడికి వచ్చేస్తాయి. మొత్తం సెకండ్ హ్యాండే. చూశారు కదా, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు A to Z మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్సర్ సూరి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చేసాము. ఇక్కడ ఎంత చవక అంటే అంత చవక. ఒక షర్ట్ అండ్ ప్యాంట్ అయితే 100 రూపీస్కి వస్తాయి. చవక చాలా చవక. ఇక్కడ ఫోన్స్ కానీ అన్నీ A to Z మనకి ఏమేం కావాలో అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ ఎర్రగడ్డ మార్కెట్లో మనకి దొరకని ఐటెం అంటూ ఏముండదండి. మనకి ఇంట్లోకి ఏం కావాలో మనకి A to Z మొత్తం అయితే ఇక్కడ ఉంటాయి. మనకి రిపేర్ ఐటమ్స్ కానీ, ఇంట్లోకి సంబంధించిన స్టవ్, గ్యాస్ ఇట్లాంటివన్నీ, ప్యాన్స్ కానీ, A to Z స్పూన్స్, ఇట్లాంటివి, స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, మనకి చెప్పులు కానీ, ఫోన్స్ కానీ, ఇట్లా A to Z మనకి బట్టలు కానీ, బైక్ రిపేర్స్ కానీ, ఆటో రిపేర్స్ కానీ, కార్ రిపేర్స్ కానీ, సెకండ్ హ్యాండ్ టైర్స్ అండ్ అట్లాగే పక్షులు, ఇవి కూడా A to Z అన్నీ అమ్ముతుంటారండి. ఇక్కడ చూడండి ఛార్జర్లు అయితే ఉన్నాయి. ఒక ఛార్జర్ వచ్చేసి 30 రూపీస్ అంట. ఎంత చవక అంటే అంత చవక, డెడ్ చీప్లో దొరుకుతాయి ఇక్కడ మనకైతే. ఈరోజు మనమైతే ఎర్రగడ్డ మార్కెట్లో ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ అనేసి అన్ని కొత్తగా ఉండవండి. 90% అయితే ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండే ఉంటాయి. చూడండి మీకు అన్నీ చూపిస్తాను ఈరోజు. ఇక్కడ చూడండి అయితే ఆటో టైర్లు ఇవన్నీ ఉంటాయి. ఇవైతే మనకైతే ఒరిజినల్ కొత్త ఏం చెప్పలేమండి. ఇవన్నీ సెకండ్ హ్యాండే. ఇవన్నీ కొత్త అయితే ఏం కాదు. ఇక్కడ చూడండి క్రౌడ్. ఇక్కడ ఎవ్రీడే స్టూడెంట్స్ అనేది సండే రోజు కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్. స్టూడెంట్స్ ఏ షాప్ దగ్గర చూసుకున్నా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి హోమ్ థియేటర్ చూసుకున్నా, ల్యాప్టాప్స్ చూసుకున్నా కానీ, మొబైల్ ఛార్జర్స్, కేబుల్స్, ఇట్లా ఇవి వెండి దేవుళ్ళు కానీ, ఇవి ఇట్లాంటి చిన్న గిన్నెలు, ఇట్లా పూజ సామాన్లు, ఏ ఐటమ్స్ చూసుకున్నా మనకి డెడ్ చీప్లో దొరుకుతాయండి. చూసేయండి మీరు ఒకసారి. ఇక్కడ ఒకసారి బట్టలు కానీ, ఇక్కడ చూడండి డైరెక్ట్ CPUలు అయితే పెట్టేశారు. ఇటు సైడ్కి వచ్చేస్తే బెడ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇవన్నీ అడిగాము 100 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ చూడండి ఈ వాచ్లు ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కొత్తవి కాదండి, ఇవన్నీ సెకండ్ హ్యాండే. ఒకటి వచ్చేసి 30 రూపీస్ అంట. ఇప్పుడు చూడండి చెప్పులు చూడండి ఎన్ని పెట్టారు. ఆ చెప్పులన్నీ ఎక్కడే అనుకుంటున్నారు. మనం గుడి దగ్గర వదిలేసి ఉంటాం కదా, అవి కొట్టుకొచ్చేసి ఉంటుంది కదా, అవి మొత్తం ఇక్కడే ఉంటాయండి. చూడండి ఇవన్నీ ఒక్కటి కూడా కొత్తవి కదండి, అన్ని పాతయి. ఒకటి వచ్చేసి 50 రూపీస్ అంట. మేము అడిగాము జత ఎంత అని, అడిగితే 50 రూపీస్ అని చెప్పారు. కొంటారండి, కొన్నోళ్ళు అంటూ ఉండరు. కన్ఫామ్గా ఎవరి దగ్గర ఒక్క దగ్గర అయినా కొంటారు. చూడండి ఎంత డెడ్ చీప్ అంటే. ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చూడండి కెమెరాస్, స్పీకర్స్, ఛార్జర్స్, ఫోన్స్, రేడియోస్, మిక్సీలు, కుక్కర్లు. ఇక్కడైతే డైరెక్ట్ మ్యూజిక్ సిస్టమే పెట్టేసారు. ఇక్కడ చూడండి రేడియోస్ కానీ, టీవీస్ కానీ, మైక్స్ కానీ, స్పీకర్స్ కానీ మొత్తం అవేనండి. అన్ని డెడ్ చీప్లో దొరుకుతాయి. ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్స్, కెమెరాస్, A to Z మొత్తం చవకండి. చవక అంతా సెకండ్ హ్యాండ్ సరికే. చూడండి ఇవి మొత్తం అదే. ఇది వచ్చేసి ఈ మార్కెట్ మొత్తం వచ్చేసి ఒక 2-3 ఈ మార్కెట్ మొత్తం వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఆ చివరికల్లా చూసుకుంటే 3-4 కిలోమీటర్స్ అయితే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ టైర్స్, ఆటో, ఈ బైక్స్ కానీ. నేను వచ్చేసి ఇక్కడైతే పల్సర్ టైర్ అడిగాను సెకండ్ హ్యాండ్ది. అది వచ్చేసి 800 to 900 చెప్పారు. ఇది ఎట్లేదనుకున్నా 6 months to ఒక 10 months వాడుకోవచ్చు. అదైతే చూడండి హోమ్ థియేటర్ కంపెనీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సోనీ, జీబ్రానిక్స్ అండ్ ఇవైతే చూశాను నేను. ఇంకోటి బోర్డు. ఇవి వచ్చేసి ఇది ఏది తీసుకున్నా కానీ 800 to 1000 రూపీస్ అంట. ఇక్కడైతే కాస్ట్ అయితే అడిగాను 800 to 1000 అయితే చెప్పాడు. ఇప్పుడు చూశాను చెకింగ్ చేసుకోవడానికి అయితే అక్కడ ఏం లేదు. అక్కడ ఏం పనికొచ్చే ఏం లేవు. కాకపోతే అది కొంచెం రిపేర్ ఉంటుంది. రిపేర్ చేపిస్తే కానీ పనికిరావు. ఇక్కడ చూడండి ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఆగేస్తున్నారు తీసుకుందామనేసి. చూడండి A to Z ఇంకేం కావాలన్నా ఫ్లేవర్స్, బుక్కేస్ ఇట్లాంటివి మొత్తం. ఇంకిక్కడ చూడండి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు కొనేవాళ్ళు. బట్టలు డెడ్ చీప్ అండి. ట్రాక్ ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్, టీ షర్ట్స్,
షర్ట్స్ కానీ జాకెట్స్ కానీ ఏ టు జెడ్ డెడ్ చీప్ అండి. ఎంత చీప్ అంటే అంత చీప్. ఇంకా మార్నింగ్ వచ్చా కాబట్టి మార్నింగ్ నేను వచ్చేసి 11 ఆ టైంకి వచ్చా కాబట్టి ఇంకా అంటే ఫుల్ క్రౌడ్ అయితే మనకు కనిపించట్లేదు. అదే ఈవినింగ్ 3 to 10 వరకు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. మామూలు ట్రాఫిక్ అయితే ఉండదు. చూడండి ఇక్కడ ఏ టు జెడ్. ఇది వచ్చేసి ఇక్కడంతా సంతలాగా ఉంటుందండి. ఇక్కడంతా గొర్రెలు మేకలు అవి అయితే అమ్ముతుంటారు. ఇక్కడ చూడండి ఒక వైట్ మేకనైతే ఇక్కడ ఎక్కించారు. అది కాస్ట్ ఎంత అని అడిగితే 10,000 అని చెప్పారు. జనాలను అడిగి అయితే కాస్ట్ 10,000 ఉంటుంది. చూడండి నేను ఆ ఫస్ట్ అయితే అటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మీద అటు సైడ్ నుంచి వచ్చి ఈ లాస్ట్ వరకు అయితే చూపిస్తున్నాను మీకు. ఈ లాస్ట్ వచ్చేసరికి ఇంక ఇటు సైడ్ మనకి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అయితే తగిలిద్ది. చూపిస్తాను అది కూడా మీకు. అయితే స్ట్రైట్గా వెళ్తున్నాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే ఈ ఏరియా మొత్తం ఉంటుంది. చూడండి మీకు అక్కడ స్ట్రైట్గా చూడండి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది చివర. అదేనండి మెయిన్ రోడ్డు. ఇంకా అంతవరకే లాస్ట్. అక్కడి నుంచి అయితే నేను ఇంకైతే యూటర్న్ అయితే తీసుకుని పోయాను. ఫైనల్గా ఇక్కడ ఫోన్స్ దగ్గరికి వచ్చాను. ఏ టు జెడ్ ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉందండి. రెడ్మీ, వివో, అప్పో, శాంసంగ్, ఐఫోన్ 16 Pro Max ఏ చూసుకున్నా చాలా తక్కువ. ఇక్కడ చెప్పులు చూడండి ఏ చూసుకున్నా 50 రూపాయలు అంట. సో అట్లాగా నేను ఈరోజు అయితే ఈ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం తిరిగేశాను. చూడండి అన్ని రోడ్డు మీద ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టి అమ్మేస్తూనే ఉంటారు. చూడండి ఇక్కడ ఒకటి చూసుకుంటే జస్ట్ 150 రూపీస్ అంట ఫిక్స్డ్. ఇంకా చూడండి ఇక్కడ టీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ చూడండి ఎన్ని ఉన్నాయి. స్టూడెంట్స్ చూడు అంతా స్టూడెంట్సే. వీళ్ళంతా స్టూడెంట్సే. ఇక్కడ డెడ్ చీప్ కాబట్టి ఇంకా అన్నీ ఇట్లా అమ్ముతానే ఉంటారు రోడ్ ఎంసెస్. ఇక్కడ చూడండి 100 రూపీస్ అంట. ఒకటి వచ్చేసి 100 రూపీస్. ఫస్ట్లో ఇది రివీల్ చేశాను కదా ఇక్కడ పక్షులు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పక్షులు 1000 రూపీస్ నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇందులో ఒక బ్రీడ్ కాదండి, వేరు బ్రీడ్స్. మన కంట్రీ కాదు వేరే కంట్రీస్ కూడా చాలా బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలామంది కొనుక్కుంటున్నారు. చూడండి ఇవి ఎన్ని రకాల ఉన్నాయి. ఈ పైనుండి అయితే వచ్చేసి 1,00,000 రూపాయలు అంటండి ఒక పెయిర్ వచ్చేసి. ఇవి కలర్స్ వచ్చేసి ఇది 60,000 ఏమో. కింద గ్రీన్ కలర్ వచ్చేసి 12,000 అండి ఒక పెయిరు. ఇంకా కింద నుండి అయితే 1,00,000 అంట పెయిర్ వచ్చేసి. ఇక్కడ చూడండి చిన్న బాతులు ఉన్నాయి. ఇక్కడ మన సైడ్ కదండి, ఈ వేరే కంట్రీ ఫారిన్ కంట్రీస్ అలా సైడ్స్. ఇక్కడ ఎక్కడ బతుకుతారంటారా అవి ఇక్కడ బతకవది ఇది అంటారు కదండి. ఇవంతా అంటే అట్లా పెంచుతారు కాబట్టి ఎంత బాగానే ఉంటాయి. పెంచుకోవచ్చు ఇళ్ళల్లో కూడా అట్లాగా. చాలా బాగున్నాయి చూడంగానే. ఇవి వచ్చేసి పేరు అయితే 2,000 అండి. ఈ కింద వచ్చేసి కోడి పిల్లలు. వీటిలలో చాలా బ్రీడ్స్ ఉన్నాయి. బ్రీడ్ని బట్టి కాస్ట్ అయితే ఉంది. చూడండి చైర్స్ కానీ ఇక్కడైతే మొత్తం అది ఇక్కడ టెంపర్ గ్లాసెస్ చూడండి 49 రూపీస్ ఓన్లీ. ఫైనల్గా మొత్తం తిరుక్కొని అయితే ఇది మళ్ళీ డీమార్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే డీమార్ట్ ఎంట్రన్స్ అండి. చూడండి ఇది ఎంట్రన్స్. జస్ట్ ఇంక దాటి అయితే ముందుకైతే వచ్చేసాము. ఇంకైతే ఇక్కడ చూడండి మొత్తం వాచెస్ కానీ మొత్తం ఏ టు జెడ్. ఇగో గ్యాస్ పొయ్యిలు కానీ ఇక్కడ మిల్క్ షేక్స్, టైర్లే చవక డెడ్ చీప్ అండి. చవకంటే చవక. చూడండి ఇంకా తిరగడమే స్టూడెంట్స్. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంక ఏ టు జెడ్ ఏరియా మొత్తం తిరగడమే. ఇంకా ఉదయం మార్నింగ్ 6 నుంచి నైట్ 10, 11 దాకా కూడా తిరుగుతూనే ఉంటారండి. ఏదో ఒకటి కొంటానే ఉంటారు వచ్చిన వాళ్ళు. చూడండి ఈ ఏరియాలో మనం ఫోన్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చే సండేలో మన ఫోన్ కన్ఫామ్గా ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉంటుంది, మన దగ్గర అయితే ఉండదు కన్ఫామ్గా. ఎందుకంటే ఇంక చోర్ బజార్స్ ఇవన్నీ ఉంటాయి కదా హైదరాబాద్లో. అక్కడున్న చెత్త చెదారం ఏ టు జెడ్ హోమ్ థియేటర్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ బెల్ట్స్, టైర్స్, ఇవి ఆటో టైర్స్ కానీ స్కూటర్ టైర్స్ కానీ కెమెరాస్, స్పీకర్స్, ఇది గ్యాస్ స్టవ్స్, ఇంకా బైక్స్ అండ్ కార్స్, ఆటోస్ రిపేర్వి, ఈ మొబైల్స్ కానీ ఏ టు జెడ్ అండి. ఏవైనా రైస్ కుక్కర్స్, మెషన్స్, టేబుల్స్ కానీ చెప్పులు కానీ ఏవైనా సరే ఆ చోర్ బజార్లో దొరికే మొత్తం స్క్రాప్ అంతా అయితే ఇక్కడికైతే వచ్చేసిద్ది మొత్తము. ఇదైతే సండే మొత్తం సేల్ అయిపోయిద్ది. చూడండి ఇక్కడ పూజ సామాను కూడా అక్కడికి గుడిలో దొరికే పూజ సామాను కూడా ఇక్కడ అంతా కొట్టేసినవేనండి ఇవన్నీ.
ఇక్కడ చూడండి డైరెక్ట్ పియానోసే పెట్టేశారు, మన మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వాడుతుంటారు అవి కూడా పెట్టేశారు చూడండి. ఇంకా ఫైనల్గా మనమైతే ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే అయిపోయింది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే మొత్తం చూసేసాము. ఇంకా చూడనంటే ఏం లేదు. ఇంకా అయితే ఫైనల్గా మనం అయితే హాస్టల్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇంకా చూడండి ఇటు నుంచి వెళ్ళేసి నేనైతే ఓకే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, సబ్స్క్రైబ్.